నమస్తే. 2026 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి సెప్టెంబర్ మాసంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోపం అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ, కుటుంబ సభ్యులతో చర్చించేటప్పుడు కానీ సడన్గా కోపం కానీ ఇరిటేషన్ కానీ రావచ్చు ధనుస్సు రాశి వారికి ఈ మాసంలో. కాబట్టి కోపంలో మాట తూలొచ్చు, ఎదుటివారిని ఆ మాటలు బాధ కలిగించవచ్చు. కేవలం కుటుంబ సభ్యులే కాదు, మిత్రులతో వ్యవహరించేటప్పుడు, ఆఫీస్ కొలీగ్స్తో ఉన్నప్పుడు, నైబర్స్తో ఉన్నప్పుడు కూడా ఈ జాగ్రత్త అన్నది ధనుసు రాశి వారికి చాలా 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 ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ మాసంలో కొంత బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సడన్గా పెయిన్స్ రావడము బాడీలో, తర్వాత హీట్ ఎక్కువగా చేయటము, ఈ మాసం అంతా వేడి చేయటము ధనుసు రాశి వారికి ఈ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారందరికీ కూడా ఈ మాసంలో ఆపర్చునిటీస్ అయితే చక్కగా ఉన్నాయి ధనుసు రాశి వారికి. ఇంకా జాబ్లో ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కూడా ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. విద్యార్థులు కొంత విద్య పట్ల అధికంగా శ్రద్ధ వహించాలి. ఈ శ్రద్ధ వహిస్తే కానీ మీరు అనుకున్న ఫలితాలు హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటానికి ఇప్పుడుండే టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో కాన్సన్ట్రేషను, వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోవడము, ఆ శ్రద్ధ చాలా అవసరము. ఇది పాటించకపోతే కమింగ్ ఇయర్స్లో హయ్యర్ స్టడీస్కి బ్రేక్స్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ధనుసు రాశి వారికి ఆ విషయాల్లో కేర్ తీసుకోండి. ఇక చుట్టూ ఎవరైతే సొసైటీ ఉంటారో, లైక్ నైబర్స్ కానీ కొలీగ్స్ కానీ చాలా మ్యానిపులేషన్ నడుస్తూ ఉంటుంది. మీరు ఒక పాజిటివ్ డిసిషన్ తీసుకున్న వాళ్ళు నెగిటివ్గా మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉంది. అంతా మాయ అనమాట. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి డిసిషన్స్ తీసుకునే ముందు ధనుసు రాశి వారు కొంత ఒంటరిగానే డిసిషన్స్ తీసుకోండి. ఎదుటి వాళ్ళు సలహాలు అడిగితే వాళ్ళు కొంచెం రాంగ్ డైవర్షన్ చేయడానికి ఛాన్సెస్ అయితే ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ధనుసు రాశి వారికి మాసంలో ఖర్చులు అధికంగా ఉన్నాయి. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలు చక్కగా ఉన్నాయని తెలుసుకున్నాము. ఇక ప్రేమ విషయానికి వస్తే, ప్రేమ విషయాల్లో కొంతవరకు మిస్అండర్స్టాండింగ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మ్యారేజ్ అలయన్స్ చూసే వాళ్ళకి కూడా కొంత జాప్యం కనిపిస్తూ ఉంది. కోర్టు సమస్యలు కూడా కొద్దిగా వాయిదాలు పడడం కానీ, అనుకున్నంత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళటం కానీ జరగదు ఈ మాసంలో. కాబట్టి ఆ విషయానికి అస్సలు నిరుత్సాహపడకూడదు. అలాగే ముఖ్యంగా చేసుకోవాల్సిన పరిహారాల్లో దశరథ ప్రోక్త శని శ్లోకాన్ని పఠించడం వల్ల కొంత మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఏ విషయాల్లో అనుకూలత ఉంది కూడా తెలుసుకున్నాము. ఈ శ్లోకాన్ని పఠించుకోవడము, శనివార నియమాలు పాటించడం వల్ల కొంత మానసిక ప్రశాంతత, ఉపశమనం అయితే ధనుసు రాశి వారికి కలుగుతుంది. స్వస్తి.